నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి 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 యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసును నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసును నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసును నమ్మండి. నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి. నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియనా? నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి. నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియనా? చెవుకొక డాక్టరు అయితే నీ కన్నుకు డాక్టరు ఉన్నారు. నీ చెవుకొక డాక్టరు అయితే నీ కన్నుకు డాక్టరు ఉన్నారు. నీ మనసుకు పట్టిన రోగం శాప విముక్తికి మార్గం. నీ మనసుకు పట్టిన రోగం శాప విముక్తికి మార్గం. పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మాలి. పూర్తిగా తొలగాలంటే యేసుని నమ్మాలి. పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మాలి. కష్టించి పని చెయ్యాలి. నీ అప్పులు తీరిపోయినా నీవు ధనవంతుడివైపోయినా, నీ అప్పులు తీరిపోయినా నీవు ధనవంతుడివైపోయినా, సంపదలు ధనధాన్యం చేర్చవు పరలోకం. సిరి సంపదలు ధనధాన్యం చేర్చవు పరలోకం. నీకు నిత్య జీవము కావాలంటే యేసును నమ్మండి. నీకు నిత్య జీవము కావాలంటే యేసును నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. అమ్మా ఆయన చేతలు చేసి చూపించాడు. అది ఎట్లా అంటే మనం చేసిన పాపాల కొరకు. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకే దేవుడే పరలోకం నుండి ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనమందరం చేసిన పాపానికి ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరమైనా ఎప్పటికైనా చావు ఖాయమా సంసారం ఖాయం అంటే చావే ఖాయమేమా? ఎప్పటికైనా చనిపోతాం. కానీ చనిపోతే తిరిగి లేస్తామా? ఏమో. ఎక్కడికి వెళ్తామో తెలుసా? అది తెలీదు. ఈ లోకానికి వచ్చాం, పుట్టాం, పెరిగాం, చచ్చిపోయాం, అయిపోయింది అనుకుంటారు. కొంతమంది ఏమో గాల్లో కలిసిపోయింది, ధూళిలో కలిసిపోయింది, దుమ్ములో కలిసిపోయింది అని అనుకుంటాం. కానీ దేవుడు సృష్టించాడు కనుక